भैया सीधा गए तो कहाँ निकलते? म्युनिसिपल डंप, लेफ्ट गए तो बाजार, राइट, मंदिर है, पीछे। गली। आप कहाँ रहते हैं? वहीं पर रहता हूँ कब से? बचपन से। आप मेरा मदद करोगे? ऑफ कोर्स, वही ना। 76, 77, 78, 79, 80 ఇక్కడికి 80 అడుగులు అంటే ఇటైదుల్లో కానీ ఇటైదుల్లో కానీ ఎక్కడో ఉండే ఉంటాడు. భయ్యా ये घर किसका? रावत भाई, क्या करता है वो? गवर्नमेंट एम्प्लॉय। इस घर में अग्रवाल साहब, वो क्या करते हो? ओन बिजनेस। और वो घर? प्रद्युमन साहब, ट्रैवल बिजनेस उनका। ये घर किसका? ये शोएब साहब का घर है। मालिक लोग बाहर रहते हैं दुबई में, यहाँ कोई काम वाले रहते हैं। सुना है वो बहुत पढ़े लिखे हैं और गोल्ड मेडलिस्ट भी हैं। पता नहीं इस घर में क्यों काम कर रहे हैं। గోల్డ్ మెడలిస్ట్ అయ్యుండి కూడా ఇంట్లో పనుల్లా చేస్తున్నాడా? హలో 1985 ఢిల్లీ యూనివర్సిటీ ఈసీఈ బ్రాంచ్ గోల్డ్ మెడలిస్ట్. సాధారణంగా గోల్డ్ మెడలిస్టులు ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు, కానీ నువ్వు ఈ ఇంట్లో పనుల్లా చేస్తున్నావు, అది ఓనర్స్ దుబాయ్లో ఉంటాయి. అంటే నీ అసలు పని ఇది కాదు. చెప్పరా, నీ అసలు పని ఏంటి? రే, ఈ ట్రాన్స్మిటర్ నీకోసం స్పెషల్గా తెప్పించాను. ఈ రోజు నుంచి నీ చెంచాగడి ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ మూమెంట్, వాడి దినచర్య మొత్తం నాకు తెలియాలి. नहीं बोलूंगा। వాడి నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా? नहीं मालूम। करूंगा करूंगा करूंगा। सब सीआई लोगों को पिकनिक ले जाएंगे और तोहफा भी भेजेंगे। डिलीवरी लास्ट। ठीक है। అంటే ఏంట్రా? అంటే ఏంటి? सीआई किडनैप, కొరియర్ డెలివరీ అన్న. ముందు సీఎల్ని కిడ్నాప్ చేయమన్నారు, ఆ తర్వాత కొరియర్ డెలివరీ చేయమన్నారు. కిడ్నాప్ తర్వాత సీఎల్ని వాళ్ళు చెప్పిన ప్లేస్లో పెట్టేసి వచ్చేయమను, బాక్సులు మార్చేయమను. ఎక్కడ ఉంటాడ్రా? గోల్కొండ కోట దగ్గర బర్కత్ కిల్లాలోని వెనకాలన్న స్లమ్లో ఉంటున్నాడు. ఎరా ఛాలెంజ్ చేసి మరీ నీ దగ్గరకు రప్పించుకున్నావు కదరా, ఒక్కసారి నీ ఫేస్ చూపించరా పూర్తిగా. ఎవడ్రా నువ్వు? నా గురించి ఎలా తెలుసుకున్నావు? ఎలా తెలుసుకుందానో చెప్పను, ఎవరినో చెప్తాను. నాన్న ఆనందరావు ఓ రోజు హాస్పిటల్ వరండాలో నుంచుని అప్పుడే పుట్టిన ఆడపిల్ల ఏడుపు విని మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని ఓవైపు సంతోషిస్తూనే, రేపటి నుంచి దీన్ని ఎలా పెంచాలి, ఎంత గారాభంగా చూసుకోవాలి, పెళ్ళెంత ఆర్భాటంగా చెయ్యాలి, అలా చెయ్యాలంటే నా సంపాదన ఎలా పెంచుకోవాలి అని పుట్టిన మరుక్షణమే పెళ్లి దాకా ఆలోచనలు చేసే ఒక మధ్య తరగతి తండ్రికి వారసుణ్ణి.